వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో మేము సిద్ధం ముఖ్యమంత్రి సభ అట్టర్ ఫ్లాప్ అయిందని టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజులు రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి సభకు ప్రజలు స్వచ్ఛందంగా రాలేదని, సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రంలో ఇంకెలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలని, ఎన్నికల తర్వాత వైసీపీ కనుమరుగవుతుందని ఆయన అన్నారు. బాబాయిని చంపిన వాళ్లను పక్కన పెట్టుకుని చంద్రబాబు మీద ఆయన కూతురు అల్లుళ్ళు మీద మాట్లాడడం సిగ్గుచేటని వరదరాజులు రెడ్డి మండిపడ్డారు. కేసులు సొంత పనుల కోసం తప్ప జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనం కోసం ఢిల్లీకి ఎప్పుడూ వెళ్లలేదని, రాష్ట్రాన్ని దోచుకొని అప్పులపాలు చేశాడని వరదరాజులు రెడ్డి విమర్శించారు. మొట్టమొదటిసారిగా కడప జిల్లా నుంచి ఇడుగులపాయలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి పూజలు నిర్వహించి అక్కడి నుంచి ప్రచారం మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ప్రచారం కోసమై మొట్టమొదటిసారి మన పొద్దుటూరు పట్టణానికి రావడం జరిగింది. ఆయన టైమింగ్ బాగా లేట్ అయిపోయిన కారణంగా వచ్చిన వాళ్ళందరూ రాలేదని వెళ్ళిపోవడం కూడా జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారి మీటింగు పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది. ఆయన యొక్క స్పీచ్కి కానీ మన పొద్దుటూరు ఎమ్మెల్యే స్పీచ్కి కానీ ఏమాత్రం సంబంధం లేదు. ప్రజల నుంచి స్పందన ఏమాత్రం కూడా పూర్తిగా కొరవడింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ మొట్టమొదటి ఎన్నికల ప్రచారము జిల్లాకు అంతటికి కలిసి పొద్దుటూరులో పెడుతున్నాను, భారీగా జనాన్ని సమీకరించాలని చెప్పినప్పటికీ కూడా అందరూ ప్రజాప్రతినిధులందరూ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా పెద్దగా సీరియస్గా తీసుకోకుండా ఏదో మామ అనిపించడం జరిగింది. మన పొద్దుటూరు నుంచి అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి ఏదో 10 మంది తప్పక టౌన్లో నుంచి ఎవరు కూడా రాలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారి సభ మొట్టమొదటి సభ ఫెయిల్యూర్ అయిపోవడము, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనే దానికి ఒక ఇండికేషన్. తర్వాత ఆయన స్పీచ్లో మాట్లాడినాడు, మరి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కూటమి ఏర్పడింది. ఈ కూటమి వాళ్ళందరూ కలిస్తే కానీ నన్ను ఎదురించలేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కలయిక అందరూ కూడా పచ్చదనం వాళ్ళందరూ కలుసుకొని వాళ్ళందరూ పోతున్నారు. నరేంద్ర మోడీ గారిని 5 సంవత్సరాలు నువ్వు నరేంద్ర మోడీ గారిని పొద్దు జనసేన పార్టీని మేము తెలుగుదేశం పార్టీని వాళ్ళు ముగ్గురు కలుస్తున్నారు, నా మీదకి ఏకమయ్యని అంటున్నాడు. నీ దగ్గరికి వచ్చేవాడు ఎవరున్నాడా? నిన్ను నమ్మేవాడు ఎవరున్నాడు? నీ దగ్గరికి వచ్చేవాడు ఎవరున్నారు? నిన్ను మేము కలుసుకుంటామని అడిగేవాడు లేరు. 2 సిపిఐ, సిపిఎం అందరూ ప్రతి పార్టీలు కూడా నిన్ను వ్యతిరేకిస్తున్నాయి. నీ దగ్గరికి వచ్చే పరిస్థితి ఏ పార్టీ కూడా లేదు. నిన్ను ఎవరు నమ్మడంలే. నువ్వు ఒక ఆర్థిక నేరగాడివి, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని దోస్తున్నావు, 43,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం సొమ్ము దోచేసినావని 16 నెలలు జైల్లో ఉండబడిన నిన్ను ఎవరు కూడా నమ్మడంలే. నువ్వు నా దగ్గరికి రాలేదు, వాళ్ళందరూ భయపడి వాళ్ళందరూ కలుసుకుంటున్నారు. భయంతో కాదు, నీలాంటి ఆర్థిక నేరగాడిని తుదముట్టించి సమాధి చేసే దానికోసం కలుసుకుంటాడు. కాబట్టి ఇంకొకటి మాట్లాడినాడు, వివేకానంద రెడ్డిని చంపిన వారిని, మరి జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎందుకు 25 సంవత్సరాలు ఆయన పాదాలు పట్టుకొని రాకులాడుతూ ఉన్నాడు, పోయినప్పుడల్లా కాళ్ళకు దండం పెడతా ఉన్నాడు. దేనికోసం నువ్వు వాళ్ళతో సన్నిహితంగా నువ్వు కలిసినావు? నువ్వు 25 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ఇండియా మనకు స్వతంత్ర ప్రతిపత్తిగా హోదా చేస్తానని చెప్పినావు. నువ్వేమైనా చేసినావా? నిరంతరము నీ యొక్క కేసుల కోసము నీ మీద ఉండబడిన సిబిఐ కేసులను డప్పుడు నరేంద్ర గారిని, అమిత్ షా గారికి పోయి వాళ్ళ కాళ్లకు ముట్టి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళతో కేసులు ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాల నుంచి కూడా ఒక్క కోర్టు కూడా హాజరు కాకుండా నువ్వు వాళ్ళ దగ్గర నుంచి రిమిషన్ తెచ్చుకున్నావు. ఇప్పుడు నువ్వు ఆ కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడతావు. నువ్వెందుకు ఇన్నేళ్లను ఆయన్ని నాకినావు? సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారిని కానీ అమిత్ షా కానీ ఎందుకు నువ్వు ఎంతకాలం నాకుతూనే వాళ్ళ దగ్గరికి పోతా ఉన్నావు, సాష్టాంగ దండం పెడతా ఉన్నావు, నాకినావు అనేది తీసేయండి. అదే సాష్టాంగ దండం పెడతావు, పాదాలు పట్టుకుంటాను నరేంద్ర మోడీ గారిని. ఇప్పుడేమో నరేంద్ర మోడీ గారిని చెడ్డైనారా? నీవు ఈ రాష్ట్రంలో ఒక నేర ప్రవృత్తి, ఆర్థిక నేరగాని
అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ అమిత్ షా గారు నిన్ను దూరం పెట్టారు. 5 సంవత్సరాల కాలము నీ యొక్క గుణగణాలు నీ ప్రవర్తన చూసిన తర్వాత ఇతను ఒక ఆర్థిక నేరగాడు, ఒక క్రిమినల్ మైండ్స్ లో అనే ఉద్దేశంతో నిన్ను దూరం పెట్టడం జరిగింది. వాళ్ళు నువ్వు లాస్ట్ కొద్ది రోజుల ముందు కూడా నేనున్నాను కదా, నన్ను పెట్టుకున్నారు కదా, నేను ఉంటాను అని గతంలో మగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తానని చెప్పినప్పటికీ కూడా ఇతను రాష్ట్రాన్ని దోచే ఒక దుర్మార్గుడు, ఇతను ప్రతినిధిగా ఉండదగిన వాడు కాదు అనే ఒక ఆలోచనతో వాళ్ళు నేను దూరం పెట్టి, మరి అప్పటికే 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రము జగన్మోహన్ రెడ్డితో అధోగతి పాలైపోతుంది, అప్పుల రాష్ట్రంగా అయిపోయింది అని ప్రతి చోట దొరికిన కాడల్లో కూడా అప్పులు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళు నేను దూరం పెట్టాను. మేము కలుసుకున్నాం కాదు, మేమందరం మంచి వాళ్ళందరం కలుసుకున్నాం. నువ్వు దుర్మార్గునివని నరేంద్ర మోడీ గారు నువ్వు 5 సంవత్సరాలు ఎవరైతే వాళ్ళ సాష్టాంగ ప్రమాణం చేస్తా ఉన్నావో వాళ్ళు నిన్ను దూరం పెట్టాను. చంద్రబాబుకు ఫోన్ చేసి కలుసుకుందామని చెప్పినారు వాళ్ళు. నువ్వు ఎందుకంటే రాష్ట్రం అధోగతి పాలైపోతుంది, అప్పుల పాలైపోతుంది, రాష్ట్రంలో పరిపాలన లేదు అనే పరిస్థితికి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వచ్చి ఈ తెలుగుదేశం పార్టీతో మేము పొత్తు పెట్టుకుంటాము మమ్మల్ని రమ్మని పిలిచింది. అప్పటికే బీజేపీ పార్టీతో పొత్తు ఉండబడిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంతనాలు జరిపినారు. మరి ఇక్కడ ఉండబడిన అంత పరిస్థితులు చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నీకు కలిసింది. నువ్వేమో అన్ని పచ్చ పార్టీలు అంటావు. నీకు గతంలో ఏ పార్టీ ఏది నువ్వు వాళ్ళని సాష్టాంగ దండ ప్రమాణాలు చేశాయి, ఎన్నో కొన్ని 10 సార్లు ముఖ్యం నరేంద్ర మోడీ గారిని కలిసినావు. నువ్వు ఎన్నిసార్లు కలిసి ఉన్నా నీ కేసుల విషయము నీకు కోర్టులను నుంచి నువ్వు బయటపడేదాని కోసం ప్రయత్నం చేసినావు. కానీ కలిసిన ప్రతికాది కూడా ఒక్కటే మెమోరాండం ఇస్తూ అంటాడు. 5 ఏళ్ల నుంచి అదే మెమోరాండం, ఈ అడిగినా అని చెప్తాడు. కానీ వాళ్ళు ఇచ్చింది లేదు, నువ్వు రాష్ట్రానికి తెచ్చింది లేదు. ఇంత దుర్మార్గ పాలన జరుగుతుందని కూడా ఈ రాష్ట్రంలో అందరూ నీ యొక్క నేర ప్రవృత్తిని గమనించి నీ యొక్క ఆర్థిక నేరగానివనే ఆలోచనతో వాళ్ళు నేను దూరం పెట్టడం. మళ్ళీ ఒక మాటకు వస్తే వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళను వెంట పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు తిరుగుతానని చెప్పినావు. ఎంత నిర్లజ్జ, సిగ్గు లజ్జ లేకుండా నువ్వు మాట్లాడతావా? నీ మీద నీ అవినాష్ రెడ్డి మీద నీకు కావాల్సిన వాళ్ళందరి మీద సిబిఐ కేసులు పెట్టి కోర్టుల్లో కేసులు నడుస్తున్నారు, జైళ్ళల్లో ఉంటాయంటే కూడా నువ్వుగా వాళ్ళ ఇద్దరు అల్లుడు చంపినాడని మాట్లాడతావు. ఎంత దుర్మార్గం! నీకు మాట్లాడడానికి ఎట్లా బుద్ధి ఇచ్చింది ఈ మాట మాట్లాడడానికి? తండ్రిని చంపుకుంటాడు ఎవరన్నా? ఆ తండ్రిని చంపినాడని మరి రాజశేఖర రెడ్డి గారిని, సునీత గారిని, షర్మిల గారిని వీళ్ళందరూ పోటీ చేస్తానని చెప్తారు. కానీ వీళ్ళందరూ దగ్గర పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు షర్మిల ఎక్కడ కలుసుకున్నారు? ఎప్పుడన్నా ఏదో పెళ్లిళ్ళలో సందర్భాల్లో కలిసినట్టు తప్పక సిద్ధాంతాల పరంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి దూరం కలవరు. సునీత గారు ఏమైనా ఒకసారి కలిసినట్టు తప్పక నీ మాదిరిగా కేంద్ర ప్రభుత్వానికి పోయిన సార్లు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రాజశేఖర రెడ్డి గారు కానీ సునీత గారు రాలే. పెద్ద వాళ్ళందరూ మాకు సాయం చేయమని కూడా పోయి చంద్రబాబు నాయుడు గారు అడిగారు. మీ దగ్గరికి వచ్చినారు, సాయం చెయ్యి, మా తండ్రి చనిపోయినాడని వచ్చినారు. కానీ నువ్వేం చెప్పినావు? ఇది అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరూ నీ చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని దోషులుగా గుర్తిస్తే అవినాష్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోతాడు అని మాట్లాడారు. ఇప్పుడు నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారిని, వివేకానంద రెడ్డిని చంపిన వారిని ఎంట పెట్టుకొని తిరుగుతాడని మాట్లాడతాను. నువ్వేమో మనుషులే? నీకు మానవత్వం ఉందా? మానవత్వ విలువలు ఉన్నాయా? నీకు ఒక మనసు ఉందా? జిల్లా రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు ఎవరు చంపినారని. వాళ్ళు చంపిన వాళ్ళు జైళ్ళలో ఉన్నారు. ఆ జైళ్ళలో ఉండబడినా కూడా నువ్వు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళను చంపిన వాళ్ళని ఎంట పెట్టుకొని తిరుగుతాడని మాట్లాడతావే. ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ వేరే వాళ్ళు ఏదో నువ్వు ఏం చెప్పినా ఏంటంత పరిస్థితుల్లో లేరు. నువ్వు చంపిన వాళ్ళ కోసం నువ్వు కోర్టులో సిబిఐ కేసు వేసినావు, ఎవరో దోషులు ఎవరో తేల్చాలని. సిబిఐ కేసును విత్డ్రా చేసుకున్నావు. ఎందుకు విత్డ్రా చేసుకున్నావు? సిబిఐ అంటే నువ్వు చెప్పినట్టు ఇప్పుడు తేల్చిండే వాళ్ళు కదా.
నీకు అప్పటికే దోషులు తెలుసు, నీకు నీ భార్యకు దోషులు ఎవరు చంపేది తెలుసు. కాబట్టి సిబిఐ వస్తే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరుగుతాయి, ఎంక్వైరీలో మనం బయటపడతాం, మనం చేసిన తప్పులు బయటపడతాయని నువ్వు సిబిఐని ఉపసంహరించుకున్నావు. అదే వివేకానంద కూతురు సునీతమ్మ గారు వేసిన సిబిఐ కేసు కోర్టు ఆదేశాల మేరకు కోర్టు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి పొద్దుకు ఇంతమంది నేరస్తులని చెప్పారు. దాంట్లో అవినాష్ రెడ్డిని కాపాడుకునే దానికోసం నువ్వు సర్వశక్తులు నువ్వు ధారపోసి నరేంద్ర మోడీ గారి దగ్గర మోకరిల్లి, అమిత్ షా గారి దగ్గర మోకరిల్లి, ఆయన మీద నువ్వు అరెస్ట్ కాకుండా నువ్వు ఈ ప్రయత్నాలంతా కూడా ఈ 5 సంవత్సరాలు కేంద్రానికి పోయిన ప్రతి దఫా కూడా కేసులు, నీ కేసులు, వీళ్ళ కేసులు గురించి తప్పక వేరే ఏం లేదు. ఈరోజు మళ్ళా బహిరంగ సభలో ప్రజల దగ్గర దోషుల్ని ఎంట పెట్టుకొని మాట్లాడుతున్నారు. దోషుల్ని ఎంట పెట్టుకొని తిరిగేది నువ్వు. నిన్నటి దినం కూడా నీ ఎంటబడి ఉండేది అవినాష్ రెడ్డి గారు కేసులో దోషి. ఇంత అబద్ధాలు, ఇంత ప్రజలు నమ్మించారు, ఇంత దుర్మార్గంగా మాట్లాడుతా అంటే నీకు ఎట్లా ఓట్లు వేస్తారు అనుకుంటున్నావు? ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్రంలో ప్రొద్దుటూరికి వచ్చే సుమారుగా 2 సంవత్సరాల కిందట 516 కోట్ల రూపాయలు పునాది రాయి వేసినావు. నీ పునాది రాయి నువ్వు మీటింగ్ జరిపే చోట దగ్గరగానే ఉంది. నువ్వు దానికి ఎందుకు మన ఎమ్మెల్యే గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సార్ మాకు నిధులు ఇవ్వండి, పునాది రాయి వేసినాడు 516 కోట్ల రూపాయలు కానీ నువ్వు ఏమన్నా అడిగినావా? ముఖ్యమంత్రి గారు ఇక్కడ నేను చెప్పిపోయినట్టు ఏమన్నా, గతంలో చెప్పినట్టు ఏమన్నా చేసినానా లేదని ఆయన అనుకున్నాడా? ఎందుకు ప్రజలను వంచిస్తున్నారు? ఎందుకు ప్రజలను మోసగిస్తున్నారు? ఏదో ఒక రకంగా వంచనకు గురి చేసి తప్పుడు గా మాట్లాడి ప్రజల దగ్గర నుంచి ఓట్లు వేయించుకొని ఏదో ఒక రకంగా గెలవాలనే దురాలోచనతో ఉన్నారు తప్పక ప్రజలు స్వచ్ఛందంగా మీకు ఓటేసే పరిస్థితి లేదు. ప్రజలు పూర్తిగా నీ మీద వ్యతిరేకత ఉన్నారు. నువ్వంతా చెప్తాండవు, ఎక్కడ పోయినా ఏ మీటింగ్లో పడతావు. నేను పేదవారిని, నన్ను అక్క చెల్లెలందరూ ఆశీర్వదించాను. నువ్వు పేదవారివే. సిబిఐ కేసు 43,000 కోట్ల రూపాయలు ఛార్జ్ షీట్ వేసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడ ఏ మీటింగ్ పోయినా కూడా ఫెయిల్యూరు. కాబట్టి ఎన్నో మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చదువుకునేట్టున్నారు. ఈయన అన్ని ఎట్లా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి నేర్పిస్తున్నారు. ఇప్పుడు లిక్కర్ ఉంది, నాసిలక్కర్ లిక్కర్ తయారు చేస్తున్నారు. మీకు అందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. బ్రాందీ షాపుల్లో కొంటే 200-220 పెట్టి కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి లిక్కరు కంపెనీలని ఇళ్ళ వల్లయ్యా. కాబట్టి ఎమ్మెల్యే గారికి డైరెక్ట్గా లిక్కర్ కంపెనీ నుంచి వీళ్ళకి లిక్కర్ వస్తుంది. అదేదో 100 చిల్లర పడతాయి. అంటే దాని మీద లాభాలు ఉండవు. ప్రభుత్వము తయారు చేసిన లిక్కరు షాపులకు అమ్మితే అది 200-220 కరెక్ట్గా తెలియదు. కానీ ఆ ధర ఉంటే ఈయనకు 100-110 రూపాయలకి లిక్కర్ వస్తుంది. అంటే ఎన్నికల ఖర్చులో భాగంగా ఆయన మధ్యాహ్నం పెట్టే ఖర్చులో దాంతో రాయితీ ఇస్తాం. ఈరోజు ఈ ఫ్లెక్సీలు ప్రొద్దుటూరులో కట్టే వాళ్ళందరూ ఎవరంటే మట్కా, గుట్కా, క్రికెట్ కింగ్లు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీ యొక్క 5 సంవత్సరాలలో మీ యొక్క అవినీతిని, నువ్వు ఎవరైతే దోచుకునే దానికి నువ్వు సహాయపడుతున్నావో నీ ఆస్తులు ఇప్పుడు మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి అధికారంలో రావడం అనేది సత్యం. ఒకసారి వస్తే మళ్ళీ సిబిఐ కేసు వేస్తే అప్పుడు నువ్వు 800 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు సంపాదించేది తెలిసింది. కాబట్టి మొట్టమొదట పొద్దుటూరులో ప్రారంభించిన ఎన్నికల బహిరంగ సభ టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయింది. ఎక్కడ కూడా స్పందన లేదు. ప్రజలు నువ్వు మాట్లాడుతుంటే ప్రజలు ఖాళీ చేసి కుర్చీలు నిండుతారు. కాబట్టి అది మొట్టమొదటి నాంది పొద్దుటూరులోనే నీ పతనం ప్రారంభమైంది. చివరకు తప్పనిసరిగా మన మే 13వ తారీఖున జరిగిన ఎన్నికల్లో నీకు వ్యతిరేకంగా ఓటేసి ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టడం కట్టడం ఖాయం.